ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. ఏపీ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు పెంచింది సిట్. సో కేసులో ఇప్పటికే సిట్ అధికారులు అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాలూకా ఏదైతే బ్యాంక్ స్టేట్మెంట్లపై నిఘా పెట్టారో దానికి సంబంధించి జగన్ పిఏ కేఎన్ఆర్ ని విచారించారు. కానీ జగన్ పిఏ నాగేశ్వర రెడ్డి మాత్రం ఎలాంటి నిజాలు కూడా బయటికి చెప్పిన సిచ్యువేషన్. సో విచారణ తర్వాత ఇటు అరెస్టులు కూడా జరిగే ఛాన్స్ ఉంటుందని కూడా ఇటు సిట్ అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటిదాకా జగన్ పిఏ కేఎన్ఆర్ అనే వ్యక్తి నిజంగా బాహ్య ప్రపంచానికి ఎవరూ తెలియదు. ఇప్పుడు కట్ చేస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బ్యాంక్ స్టేట్మెంట్ నుంచి ఇతని అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిన మనీలో దాంట్లో హ్యూందాయ్ షోరూమ్కి వెళ్ళాయి, అండ్ దాంతో పాటుగా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్కి పెట్టుబడులుగా వెళ్ళాయి, మళ్ళీ కొన్ని డబ్బులు షెల్ కంపెనీస్ కూడా వెళ్ళాయి. సో ఇంత పెద్ద మొత్తంలో అసలు ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. సో దీనికి సంబంధించి బ్యాంక్లో 20 కోట్ల సేవింగ్స్ అకౌంట్లో 20 కోట్ల రూపాయల క్యాష్ ఉంది. అంతేకాకుండా తిరుపతి, ఇటు దర్శి, ఇంకా విజయవాడ, తాడేపల్లి, జగ్గయ్యపేట, రాజమండ్రి, కాకినాడ, ఇటు కడప, చాలా చోట్ల ఇతనికి ఇళ్ళు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇతను పెట్టిన పెట్టుబడులు జస్ట్ ₹1 పెట్టుబడి పెడితే 100 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. మనం లక్కీ భాస్కర్ మూవీ చూస్తాం, అయితే హవాలా డబ్బుని ఒక ₹50 పచ్చడి బాటిల్ని 500 రూపాయలకి కొన్నారు అని చెప్పి ఎక్కడి నుంచో దుబాయ్ నుంచి షేర్లు వస్తూ ఉంటాయి. అక్కడ బేసిక్గా ఒక చట్నీ పిక్కెల్ బాక్స్ ఏదైతే ఉంటుందో 50 రూపాయలు విత్ ట్యాక్సెస్. ఆ రోజుల్లో అంటే 1960, 1970 ఆ టైంలో ఒక 10 రూపాయలు ట్యాక్స్ కట్టారనుకున్నా. ఇప్పుడే బేసిక్గా 10 రూపాయలు ఉంటుంది. సరే, ఆ టైంలో ఒక 1 రూపాయి వేసుకోండి. అలాంటి డబ్బా 50 రూపాయలు ఉంటే దాన్ని 500 రూపాయలకు కొన్నారని చెప్పి అక్కడ ఒక పెద్ద హవాలా డీల్ జరుగుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ జగన్ పిఏ కేఎన్ఆర్ ఎప్పటి నుంచో అయితే 2008 నుంచి పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి చాలా అండగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఇటు ప్రజా సంకల్ప యాత్రతో వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రజా సంకల్ప యాత్రతో జగన్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఈ కేఎన్ఆర్. సో కొణిదెల నాగేశ్వర్ రెడ్డి ఇతను ఒక కడప దగ్గర ఉన్నటువంటి కమలాపురంలో జీవించేవాడు. వీళ్ళ అమ్మ నాన్న వీళ్ళు మొత్తం కూడా ఒక చిన్న టిఫిన్ బండి, తోపుడు బండి ఏదైతే ఉంటుందో దాన్ని నమ్ముకొని జీవనం సాగించేవాడు. కమలాపురం నుంచి కడప వచ్చాడు. కడప నుంచి పులివెందుల ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత యాత్రలో చాలా కీ రోల్ వ్యవహరించినటువంటి వ్యక్తి. అందరూ అనుకుంటారు ప్రజా సంకల్ప యాత్ర అప్పుడు విజయసాయి రెడ్డి ఉన్నాడు, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సోకాల్డ్ రెడ్డిస్ గురించి చెప్తారు. బేసిక్గా వాళ్ళంతే కాదు, ఇక్కడ నాగేశ్వర్ రెడ్డి జగన్ పిఏ, పులివెందుల్లో పిఏగా వ్యవహరించినటువంటి నాగేశ్వర్ రెడ్డి చాలా కీలకంగా ఉన్నాడు. సో ఇప్పుడు ఇతని అకౌంట్లో ఇటు వైట్ మనీ 20 కోట్లుగా చూపిస్తున్నాడు, అండ్ దానికి సంబంధించి బ్యాంకుల్లో షేర్లు కావచ్చు, ఇతను ఇంకా హ్యూందాయ్ కార్ షోరూంలో వాటాలు కావచ్చు, ఎవరైతే ఎన్ఆర్ఐల్ని బెదిరించి వాళ్ళ భూమి ఏదైతే తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి 40 ఎకరాల భూమిని రాయించుకున్నాడంటే దీని వెనకాల పెద్దవాళ్ళు ఎవరు లేరంటారా? సో మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నించండి. ఎందుకంటే తీగ లాగితే దొంగ కదులుతుంది ఏపీ లిక్కర్ స్కామ్లో. ఇప్పటికే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే 72 రోజులు కటకటలు వెనక్కి ఉండి వచ్చారు. దాని తర్వాత ఇప్పటికీ దానికి సంబంధించిన కాన్సిక్వెన్స్ ఫేస్ వస్తుంది. అండ్ ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక నిందితుడిగా వ్యవహరించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇటు రాజ్ కసిరెడ్డి ఏదైతే డబ్బులు లెక్కబెట్టే ఫ్లైట్లలో డబ్బులు లెక్కబెట్టే మనం వీడియోలు చూసాం. దాదాపుగా అంటే ఎంత జరిగిందనేది ఇప్పటికీ కూడా ఒక ప్రాథమిక అంచనా లేదు. వాస్తవానికి కేవలం వైసీపీ నాయకులు చెప్పేది స్కామ్ జరగలేదని, లేదు కూటమి సర్కార్ వచ్చిన తర్వాత, లేదు లిక్కర్ స్కామ్ అనేది జరిగింది అనేది తేల్చడానికి సంబంధించి వాళ్ళకి పట్టిన సమయం 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్ళలో ఫస్ట్ 1 ఇయర్లో కేవలం 80 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి కూటమి నాయకులు ఆరోపించారు. అండ్ దాని తర్వాత ఇన్వాల్వ్ అయిన సిట్ కావచ్చు, ఇటు సిఐడి కావచ్చు, అండ్ ఈడీ కావచ్చు, జస్ట్ 172 కోట్ల రూపాయలు మాత్రం తెలిసాయి. కానీ ఇప్పుడు కట్ చేస్తే అదే స్కామ్ 3200 కోట్ల రూపాయలకి చేరింది. అంటే ఇంకొక 1 ఇయర్ పోతే ఇంకా దీని వెనకాల ఎంతమంది ఉండే అవకాశం ఉంది? అసలు ఒక జగన్ పిఏ ఇప్పుడైతే ఒక అనుకొండ లాంటి ఒక అక్రమార్కుడు జస్ట్ ఒక రోజు టిఫిన్ బండి పెట్టుకొని ఫ్యామిలీని పోషించేటువంటి వ్యక్తి, ఇటు అన్ని సిటీస్లో ఇళ్ళు, ఇంకా దానికి సంబంధించినటువంటి ఆస్తులు, షేర్ మార్కెట్లు, అసలు టిఫిన్ మార్కెట్కి షేర్ మార్కెట్కి అసలు
అంటే మధ్యలో వ్యత్యాసం ఎక్కడ ఉంది? కట్ చేస్తే మధ్యలో జగనే ఉన్నారు. సో ఇప్పుడు ఎవరైతే నాగేశ్వర రెడ్డి, జగన్ పిఏ నాగేశ్వర రెడ్డి ఉన్నారో ఇతను పర్టికులర్గా ఇటు చెవిరెడ్డి గ్రౌండ్ లెవెల్లో డీల్ చేసేటువంటి డీల్స్ కావచ్చు, ఆ యొక్క మనీ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇటు పెద్దిరెడ్డి ఫ్యామిలీకి వెళ్ళిన పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి డబ్బులు కావచ్చు, అండ్ ఇతనికి సంబంధించిన హ్యూందాయ్ కార్, విజయవాడలో హ్యూందాయ్ షోరూమ్ సంబంధించినటువంటి దానికి వచ్చిన డబ్బులు కావచ్చు, ఈ ఎన్ఆర్ఐని బెదిరించి 40 ఎకరాలు స్వాధీనం చేసుకున్నటువంటి కబ్జా వ్యవహారాలు కావచ్చు, ఇవన్నిటికీ సూత్రం మూల కారణం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు 2 రోజులుగా సిట్ అధికారులు విచారిస్తున్నా సరే నాగేశ్వర రెడ్డి అసలు మాట మెదపట్లేదని చెప్పాలి. ఏ ప్రశ్నలు అడిగినా అసలు లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అన్నదానికి కూడా, అంటే ఒక బేసిక్ ప్రశ్నలు. ఇప్పుడు సిట్ అధికారులు నాగేశ్వర రెడ్డికి సంధించే ప్రశ్నలు ఒకటే, ఎలా మీరు ఒక టిఫిన్ బండి నెట్టుకునే స్థాయి నుంచి ఇవాళ కొన్ని వేల కోట్లను ఆర్జించే స్థాయికి ఎలా ఎదిగారు? అసలు ఇదంతా బ్లాకా వైటా? దేనికి లెక్కలు ఏంటని మాట్లాడుతున్నా మా లాయర్లు మాట్లాడతారు, మా అకౌంటెంట్స్ మాట్లాడతారని చెప్తున్నారు. నిజంగా ఏ ఒక అధికారైనా లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ అయినా నీకు ఎంత పెడితే ఎంత వచ్చిందని చెప్పడానికి వాడి మైండ్లోనే ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ చేసింది వాళ్ళే కాబట్టి. ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి బిజినెస్ చేయాల అంటే ఇక్కడ ఒక బినామీగా ఉన్నాడు. ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ట్రాన్సాక్షన్ చూసినా, లేకపోతే ఓవరాల్గా ఇప్పటిదాకా సిట్ గవర్నమెంట్కి అయితే 3000 పేజీల లేఖను సమర్పించిందో సిట్కి, దానికి సంబంధించినటువంటి ఆధారాల్లో బిగ్ బాస్ అని ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఆ బిగ్ బాస్ అంతిమ లబ్ధిదారుడు ఎవరు అని చెప్పి ఇన్నాళ్లుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరొక పెద్ద అనకొండ బయటకు వచ్చింది. 1 కాదు 2 కాదు 1000 కోట్ల రూపాయల ఒక స్కామ్ జరిగింది. అంటే ఇప్పుడు ఇప్పటిదాకా లిక్కర్ స్కామ్ ఓన్లీ 3200 రూపాయల కోట్ల స్కామే జరిగిందని చెప్పుకుంటున్నాం. అంటే దానికి 1000 యాడ్ చేసుకుంటే 4200 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఇప్పుడు తేటతెల్లమవుతోంది. వాస్తవానికి తీగ లాగితే ఈ కేసులో డొంక కదులుతోందని చెప్పాలి. 1 కాదు 2 కాదు కొన్ని కోట్ల రూపాయల స్కామ్ కె నాగేశ్వర్ రెడ్డి అలియాస్ జగన్ బినామీ అని చెప్పి కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. 1 కాదు 2 కాదు చాలా చోట్ల విజయవాడ, జగ్గైపేట, ఇటు చాలా ప్రాంతాల్లో అంటే అభివృద్ధి ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రాంతాల్లో అన్నింటిలో ముందుగానే వీళ్ళు ఇళ్ల స్థలాలు ఏదైతే దానికి సంబంధించి వాళ్ళ కంపెనీలు పెట్టుకోవడం కోసం భూములు లాక్కోవడం కావచ్చు, ఎన్ఆర్ఐలనే బెదిరించారంటే అసలు అంటే ఎంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందో అర్థం చేసుకోండి. ఒకవేళ మళ్ళీ ఎలాగైనా సరే మనమే వస్తాం, మళ్ళీ అధికారంలోకి వైసీపీ గవర్నమెంటే వస్తుంది, ఎవరు మనల్ని పట్టుకోలేరు. ఒకవేళ పట్టుకోవాలని ప్రయత్నించినా మనం దొరికే ఛాన్స్ పెద్దోళ్లే నేలమట్టం అయిపోయారు. వీళ్ళంతా ఏంటి చెప్పండి. సో మీరేమనుకుంటున్నారు మరి ఈ కె నాగేశ్వర్ రెడ్డి అసలు అంటే ఒక చిన్న స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉంటూ చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు డీల్ చేస్తూ ఇటు పార్టీకి ఇటు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంటూ అండ్ పులివెందుల వ్యవహారాలని తాడేపల్లికి తీసుకురావడం, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చే అయితే ఈ లిక్కర్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ని చాలా జాగ్రత్తగా అథెంటిక్గా వాటిని వైట్గా మార్చేసే ప్రక్రియ చేశాడు ఈ యొక్క జగన్ పిఏ నాగేశ్వర రెడ్డి. సో మరి నోరు మెదపకపోతేనే విచారణలో ఇన్ని విషయాలు బయటకు వస్తే, ఒకవేళ నాగేశ్వర రెడ్డి నోరు మెదపాల్సిన సిచ్యువేషన్ వస్తే ఎవరి పేరు బయటకు వచ్చే అవకాశం ఉంది? మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనండి.